వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ఎస్డిఎల్లో పాన్ కార్డ్ చేయడం ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం కదా. అయితే ఆ పాన్ కార్డ్ యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. అయితే చాలామంది అప్లై చేసి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే వాళ్ళు స్టేటస్ చెక్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఇలా వాళ్ళ ముందు స్టేటస్ ఇలా చూపిస్తుంది అడిగారు. ఇలా స్టేటస్ వస్తే మీరు ఏం ఫీల్ కాకండి. ఇంకా స్టేటస్ రాకపోతేనే మీ అప్లికేషన్ కానట్టు. ఓకే, మీకు ఈ స్టేటస్ వచ్చిందంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయినట్టే. ఓకే, మీకు నేను చెప్తాను ఈ అప్లికేషన్ ఎందుకు ఇలా వస్తుందో, స్టేటస్ ఇలా ఎందుకు చూపిస్తుందో. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈరోజు అప్లై చేశారనుకోండి. ఈరోజు మీరు ఎప్పుడన్నా అప్లై చేయండి, పొద్దున్న కానీ సాయంత్రం కానీ. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ చూసారంటే మీకు స్టేటస్ ఇలా చూపిస్తుంది. ఓకే, ఇది ఇలా ఎందుకు చూపిస్తుంది అంటే ఇది మీ అప్లికేషన్ అనేది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళ ఆన్లైన్ సర్వర్స్లోకి ఇంకా అప్లోడ్ కాలేదు. అవి అప్లోడ్ కావడానికి ఇంకో 2 days టైం పడుతుంది. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. కైండ్లీ ఇగ్నోర్ ద అబోవ్ అప్లికేషన్ స్టేటస్ మెసేజ్. ఈ పాన్ అప్లికేషన్ ఈస్ మేడ్ ఆన్లైన్ యూజింగ్ ఈకేవైసీ, ఈసైన్ ఆర్ డిఎస్సి బేస్డ్ ఫెసిలిటీ. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనం అప్లై చేసిన పాన్ కార్డ్ అనేది ఈసైన్ ద్వారా మనం అప్లై చేసాం కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్పారు కాబట్టి 1 day ఆగండి. ఓకే, మీకు నెక్స్ట్ డే ఇలా వచ్చిందనుకో స్టేటస్, ఆ రోజు ఆగండి. ఓకే, ఆ రోజు ఆగి నెక్స్ట్ డే మళ్ళీ స్టేటస్ చూడండి. నెక్స్ట్ డే మీరు స్టేటస్ చూస్తే మీకు ఇలా వస్తుంది. సేమ్ మీకు స్టేటస్ మారుతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఈసారి యువర్ అప్లికేషన్ ఈస్ అండర్ ప్రాసెస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని వస్తుంది ఈసారి. ఓకే, ఇలా వచ్చిన ఒక 3 days ఆగి మళ్ళీ స్టేటస్ చెక్ చేయండి. 3 days ఆగి మీరు కానీ స్టేటస్ చెక్ చేస్తే ఓకే 3 days ఆగి స్టేటస్ చెక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ పాన్ హ్యాస్ బిన్ అలాటెడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. యువర్ పాన్ కార్డ్ ఈస్ అండర్ ప్రాసెస్ ఎన్ఎస్డిఎల్ అండ్ విల్ డిస్పాచ్ టు షార్ట్లీ. ఓకే, ఇక్కడ ప్రీవియస్ స్టేటస్లో ఏంటంటే ఇక్కడ మీ అప్లికేషన్ అనేది ఎన్ఎస్డిఎల్ వాళ్ళు వెరిఫై చేసి అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి పంపిస్తారు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు పాన్ కార్డ్ అనేది అలాట్ చేస్తారు. ఇలా పాన్ కార్డ్ అలాట్ చేస్తారు. ఇక్కడ అదే చూసారా, పాన్ హ్యాస్ బిన్ అలాటెడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ పాన్ కార్డ్ అనేది అలాట్ అయిపోయింది మీకు. అప్పుడే వాళ్ళు అలాట్ చేసిన వెంటనే మీకు మెయిల్ కూడా ఈ పాన్ అనేది వచ్చేస్తుంది, ఈ పాన్ కార్డ్. ఓకే, ఈ పాన్ కార్డ్ వచ్చేసిన తర్వాత మీది ఏమైందంటే ఆ పాన్ కార్డ్ అనేది ప్రింటింగ్కి వెళ్తుంది. ఆ ప్రింటింగ్ ఎవరు చేస్తారు? ఎన్ఎస్డిఎల్ వాళ్ళు చేస్తారు. కాబట్టి యువర్ పాన్ కార్డ్ ఈస్ అండర్ ప్రాసెస్ ఎన్ఎస్డిఎల్ అండ్ విల్ బి డిస్పాచ్ టు షార్ట్లీ అని వస్తుంది అక్కడ స్టేటస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 3-4 days ఆగండి. మళ్ళీ ఇంకో 3 days, మ్యాక్సిమం 3 days వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ స్టేటస్ చెక్ చేయండి. ఇలా స్టేటస్ చెక్ చేసి ఈసారి మీకు ఏమొస్తుందంటే యువర్ పాన్ కార్డ్ హ్యాస్ బిన్ డిస్పాచ్డ్ ఆన్, ఇలా డేట్ వచ్చేసి బై రిజిస్టర్డ్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ నెంబర్ అనేసి మీకు ఇక్కడ చూసారా, స్పీడ్ పోస్ట్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది ఒకటి. అంటే వాళ్ళు ప్రింటింగ్ చేసేసారు, ప్లస్ వాళ్ళు మీ ఇంటర్నెట్ కార్డ్ అనేది పంపించేసి ఆ స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ ఐడి ఉంటుంది చూసారా, అది ఇక్కడ ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు పంపించిన విత్ ఇన్ 3 to 4 days ఆ పాన్ కార్డ్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది. ఓకే కదా. ఓకే, మీరేం దిగులు పడకండి. మేము చాలామంది డౌట్స్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసాం, కాకపోతే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళకి అప్లోడ్ అయ్యా లేదా అని ఈ స్టేటస్ చూడగానే చాలామంది భయపడతారు. ఏం భయపడకండి. 2 days ఆగి ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి మీరు. ఓకే, 2 daysలో స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు ఇలానే చూపిస్తుంది మీకు. ఓకే కదా. అయితే ఇంకా చాలామందికి డౌట్స్ ఏంటంటే అప్లికేషన్ నెంబర్ అనేది ఎలా ఫైండ్ చేయాలి. ఓకే, మెథడ్ నెంబర్ 1 ఏంటంటే మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి చెక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే ఇలా ఒకటి వస్తుందన్నమాట మీకు మెయిల్ విత్ రికార్డ్ ఫర్ వెరిఫికేషన్ అనేసి. ఇదంతా ఏం అవసరం లేదు. మీరు కిందకు వస్తే ఇక్కడ చూడండి ఎన్ఎస్డిఎల్ పాన్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది అప్లికేషన్ నెంబర్. ఆ అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకోండి. ఇలా ఫస్ట్ మెథడ్ అన్నట్టు ఇదొక మెథడ్ మీ అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ చేసుకోవడానికి. ఓకే, మరి మీరు రాంగ్ మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి మీకు మెయిల్ రాదు, కాబట్టి మీరు అప్లికేషన్ నెంబర్ని మీరు కనుక్కోలేరు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మీరు పాన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫార్మేట్లో ఆ పాస్వర్డ్ అడుగుతుంది కదా ఫైల్కి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా కొట్టండి. కొట్టంగానే మీకు ఇలా ఓపెన్ అయిపోద్ది. మీరు ఇక్కడ టాప్లో చూస్తే ఇక్కడ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉంది. ఇక్కడ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అని టాప్లో కనిపిస్తుంది. ఓకే, అక్కడన్నా మీరు డైరెక్ట్గా కాపీ చేసుకొని పేజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట స్టేటస్. ఓకే అండి, ఈ 2 methodsలోనే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. మీరు వాళ్ళకి ఫోన్ చేసినా కానీ ఎన్ఎస్డిఎల్ వాళ్ళు అదే చెప్తారు, వాళ్ళకి కూడా అప్లికేషన్ నెంబర్ అనేది దొరకదు. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ అని తీసుకున్న అప్లికేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ స్టేటస్ చూసుకోవడానికన్నా, లేకపోతే ఇంకేమన్నా ఎన్ఎస్డిఎల్ వాళ్ళకి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగడానికి వాళ్ళు అదే అడుగుతారు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి. పాన్ కార్డ్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా అది మీతో ఉండాలి. ఓకే గాయ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే సేఫ్, స్టే హెల్దీ, గుడ్ బై.